ఈ వీడియోలో మార్కో అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ఉన్ని ముకుందన్ హీరోగా హనీఫ్ అదేని డైరెక్షన్ లో వచ్చిన హైలీ వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పద. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన మెయిన్ క్యారెక్టర్ మార్కో ఒక రూత్లెస్ గ్యాంగ్స్టర్ అన్నమాట. తను వాళ్ళన్న జార్జ్ తో కలిసి గోల్డ్ స్మగ్లింగ్ మెయిన్ బిజినెస్ గా పెట్టుకుని అన్ని రకాల ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. జార్జ్ కి మార్కో సొంత తమ్ముడు కాకపోయినా అంతకంటే ఎక్కువే. వీళ్ళిద్దరికి ఓ తమ్ముడు కూడా ఉంటాడు. తన పేరు విక్టర్. తనకి కంటి చూపు ఉండదు. ఇక తర్వాత కొన్నాళ్లకి మార్కో మరీ వైలెంట్ గా మారిపోతున్నాడని గుర్తించిన వాళ్ళ అన్న తనని ఈ బిజినెస్ లకి దూరంగా విదేశాలకు పంపించేస్తాడు. కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ వల్ల రసెల్ అనే ఓ క్రిమినల్ మార్కో తమ్ముడైన విక్టర్ ని అత్యంత దారుణంగా యాసిడ్ లో కరిగించి మరీ చంపుతాడు. దాంతో విదేశాల నుంచి తిరిగి వచ్చిన మార్కో తన తమ్ముడి చావుకు కారణమైన వాళ్ళందరినీ వెంటాడి వేటాడి కిరాతకంగా చంపడం మొదలెడతాడు. మరి తర్వాత ఏం జరిగింది? ఈ రసెల్ ఎవరు? ఎందుకు తను విక్టర్ ని చంపాడు? అసలు విక్టర్ ఏం చేశాడు? చివరికి మార్కో తన తమ్ముడి చావుకి ప్రతీకారం ఏ రేంజ్ లో తీర్చుకున్నాడు? ఈ ప్రాసెస్ లో తను సాధించిందేంటి, కోల్పోయిందేంటి అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బానే ఉంది. స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా రొటీన్ గా ప్రెడిక్టబుల్ గా ఉన్నా పర్ఫార్మెన్స్లు, యాక్షన్ ఎపిసోడ్లు అద్దరిపోవడంతో సినిమా మంచి టైం పాస్ అనిపించింది. నాకు తెలిసి ఇంత వైలెంట్ సినిమా మన ఇండియన్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు రాలేదనుకుంటా. పిల్ల, పెద్ద, ఆడ, మగ అని తేడా లేకుండా సినిమాలో అందరి చావులు భయంకరంగా వాంతొచ్చేలా చూపించారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా నార్మల్ గా ఉంటది. మార్కో తమ్ముడిని ఎవరో చంపటం, మార్కో వాళ్ళు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నంతోనే ఫస్ట్ హాఫ్ అంతా అయిపోద్ది. అసలు సిసలు యాక్షన్ ఇంటర్వెల్ ఎపిసోడ్ నుంచి మొదలవుతుంది. ఈ సీక్వెన్స్ రీసెంట్ గా వచ్చిన పుష్పాలు చూసినట్టు అనిపించినా బానే ఉంటది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఇంటర్వెల్ ఎపిసోడ్ జస్ట్ శాంపులే అని మనకు అర్థమైంది. ఇక్కడ ఒక లెందీ యాక్షన్ ఎపిసోడ్ ఉంటది. ఆ సీక్వెన్స్ ని డిజైన్ చేసిన విధానం గాని, అక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గాని అద్దరిపోయేలా ఉంటాయి. ఇక ప్రీ క్లైమాక్స్ అయితే చాలా షాకింగ్ ఉంటది. కామన్ ఆడియన్స్ దీన్ని డైజెస్ట్ చేసుకోవడం చాలా వరకు కష్టమే. అసలు ప్రీ క్లైమాక్స్ ఎంత డిస్టర్బింగ్ గా, వైలెంట్ గా ఉంటుందో చెప్పడం కష్టమే. చాలా చాలా బోల్డ్ ప్రీ క్లైమాక్స్. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా అదర్హో అనేలానే ఉంటది. ఇక్కడ వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ని కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అలా మొత్తంగా సినిమా అయ్యాక బానే ఉంది. ఓ డిఫరెంట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. కాకపోతే చచ్చినా ఇంకోసారి ఈ సినిమా చూడకూడదు అనుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చాను. ఇక మార్కోగా ఉన్ని ముకుందన్ అద్దరు కొట్టేశాడు. తన కాస్ట్యూమ్స్, స్టైలింగ్, యాటిట్యూడ్ అన్ని చాలా బాగా కుదిరాయి. యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా చాలా బాగా కష్టపడ్డాడు. ఇక సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అద్దరిపోగా రవి బసరూర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఇక డైరెక్టర్ హనీఫ్ పనితనం కూడా బాగుంది. మంచి స్టైలిష్ వైలెంట్ యాక్షన్ మూవీని అందించాడు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు ఈ సినిమాకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇందులో ఉన్న వైలెన్స్ అంతా తెర మీద మన కళ్ళ ముందే జరుగుతుంది. ఏం తెగినా, ఏం చీలినా అది మనకు క్లియర్ గా చూపిస్తారు. సో ఎంత వైలెన్స్ ఉన్నా పర్లేదు, నేను చూస్తా అనుకునే వాళ్లే ఈ సినిమాకి వెళ్ళండి. అది విషయం.